యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము సంభల్లో ఇష్టారాజ్యం చేసినటువంటి అల్లరి మూకలు ఆర్కియలాజికల్ సర్వే టీం పైన దాడి చేసి తుపాకులతో రాళ్లతో రకరకాల ఆయుధాలతో దాడి చేసినటువంటి మూకల్ని వదిలిపెట్టడం లేదు, చాలా కఠినంగా శిక్షిస్తోంది. వీళ్ళని మొరాదాబాద్ జైలుకి పంపించింది. పంపగానే మన కుహనా సెక్యులర్ రాజకీయ పార్టీలకు చొక్కాలు చింపుకుని మరి వాళ్ళని కలవడానికి వెళ్తున్నారు. ఈ రకంగా సమాజ్వాదీ పార్టీ నేతలు మొరాదాబాద్కి జైలుకు వెళ్ళారు, అనుమతిని అడిగారు. జైల్లో ఉన్న అధికారులు జైల్ మాన్యువల్కి విరుద్ధంగా వాళ్ళకి అనుమతులు కూడా ఇచ్చారు. సో జైల్లో వెళ్ళి కలిసి వచ్చి ఆ ఫోటోలు ప్రచారం చేసుకున్నారు. ఈ విషయం తెలిసినటువంటి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము తక్షణము జైలర్ విక్రమ్ యాదవ్ని, ఆయన డిప్యూటీ అయినటువంటి ప్రవీణ్ సింగ్ని సస్పెండ్ చేసింది. జైలు సూపరింటెండెంట్ అయినటువంటి పిపి సింగ్ని, ఆయన ఏ గ్రేడ్ ఆఫీసర్ కాబట్టి ఆయనను ప్రభుత్వ పోలీసు విభాగానికి సరెండర్ చేసింది. ఈ కఠినమైన చర్య వల్ల రాష్ట్రంలో జైలు విభాగం అంతా కూడాను అప్రమత్తమైపోయింది.